Try to play but you're never gonna beat me. Look the other way, what I'm doing. అప్పుడు ఎడ్డి కాలం కదా గొర్రె వేపుకుంటూ వచ్చే వరకు అయ్యా నా గొర్రె నేటివాయంటే తాపుకోడు మింగుతుందట గొర్రెల్ని గొర్రె మింగుతుంది వచ్చే వరకు అని ఆయన కూడా మింగిందట. ఆయన కూడా మింగిందా? అబ్బరు బిడ్డ మందున్న కాడ 2-3 ఉంటారు కదా. ఇంకొక ఆయన వచ్చారు మొత్తం మింగి సప్పేనో ఇంత సర్ది పట్టుకొని వచ్చే వరకు నా గొర్రె మింగింది నా గొర్రె మింగింది అని ఆయనతో గొడ్డలు పట్టి నరికిందట. ముక్కలు నరికిందట. ఉత్తరం పక్కన శ్రీ లక్ష్మీ నంబలాద్రి స్వామి దేవాలయం కలిగి ఉంటుంది. దక్షిణం ప్రాంతంలో శ్రీ పామండ గుట్ట అనేది ఒకటి మనకు ఉండడం వల్ల 4 గుట్టల మధ్యలో ఈ గ్రామం కొలువై ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుద్రాన్ హ్యాన్. నాకు గొంతు పోయింది ఏమనుకోవద్దు. ఈరోజు క్రికెట్ ఆడి గొంతు పోయింది. అయినప్పటికీ కూడా సమయం మించిపోతుంది అన్న అంటే మా తమ్ముడు అన్వేషాలు ఊరు కుదురుపాక. మీరు కా సినిమా చూశారు కదా, కా సినిమా. ఆ కా సినిమాలో కుదురుపాక అంటే మీకు తెలుసు కదా, 3 జాములు కుదురుపాక అంటారు. 3 జాములు అంటే యాక్చువల్గా 4 జాములు ఉంటాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అని 4 ఉంటాయి. కానీ ఈ కుదురుపాకలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మాత్రమే, సాయంత్రం ఉండదు. ఆ 3 జాములు కుదురుపాక అంటే యావత్ ప్రపంచంలో తెలంగాణలో ఒక కుదురుపాక గ్రామం ఇక్కడే ఉన్నది. తమ్ముడు ఊరే మన అన్వేష్ ఊరు. తమ్ముడు రమ్మంటే వచ్చిన. తమ్ముడు గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. మొత్తం వీడియో మొత్తం కుదురుపాక గురించి తమ్ముడు గురించి చెప్తా రండి. బాబు కుదురుపాక ఎట్లుంటుంది ఊరు? మంచిగా ఉంటుందా? మీకు సాయంత్రం అనేది ఉండదా? ఏంటిది? సూర్యుడు కనబడ్డా మీకు సాయంత్రం? ఎందుకు? కొంత కింద పోతాడా? గుట్ట కింద పోతాడు సూర్యుడు. ఓకే బాబు, నీ పేరేం పేరు? రత్న. వెరీ గుడ్. మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్ని. అయితే బొంబాయి పోయినా ఒక 4 నెలల వరకు నా దగ్గర డబ్బుకు పైన 200 రూపాయలు అయితే అప్పుడు పంపాలి అని వచ్చిన. పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఎవరు అన్నాడు ఎక్కడి అన్నాడు. ఇంకోటి ఉన్నదా సరే చెప్తాను. ఉల్కట్ట కింద ముప్పుడు తోట కింద కుదరపాటు మాకు గుట్టలు ఉంటాయి. ఆ గుట్టలు ఉంటాయి. ఆ గుట్ట సాటుకు అది పడి ఆ సూర్యగ్రహణంలో గుట్ట సాటుకు పోతే చుట్టపోటు వచ్చి బద్ద రాజించిన వాళ్ళు అన్నారు. మళ్ళీ ఆడి ఎవరు ఏగా 3 గంటల పోయినా 3 గంటల కుదరపాకు పోయినా అని వాడు చెప్పుకుంటారు. ఇప్పుడు ఆ పేరు పడ్డది పొదలపాక. ఇది పొదలపాకని కాస్త కుదురుపాక అయిందా? గూగుల్లో కూడా 2 ఉంటాయి ఆ పేరు, లేదా కుదురుపాక. ఓకే, గూగుల్లో కూడా. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అది అవి గట్ల పడ్డది. అందుకు ఇక్కడ ఎక్కడ మంచిగా లేదు. కళ్ళు మావులు ఉన్నట్టు బాగా రండి కూడా రాకపోవచ్చు. చుట్టపడైనా 4-5 రోజులు సాగిపోయింది. అంతేనా? ఇంకొకటి ఎలా తల్లి ఎక్కడ లేదు. ఎలా తల్లి పోతే అక్కడ ఉస్మాబాద్ వెళ్ళావా ఇది ఎల్లమ్మ తెల్ల చూడు. అది కూడా ఉన్నాయి. కాలభైరవ విగ్రహం కూడా బండకి అది కాటవా అది అసలు ఊరి అంతేనా? నీ జేబులో ఏంటి తాత నీకు? సెల్లా? రిమోట్. అది రిమోట్ ఫోన్ చేస్తావు? టీవీకి ఫోన్ చేస్తావా? ఓకే ఓకే, మంచిగా ఉన్నది. ఏజ్ ఎంత ఉంటుంది ఇది? ఏజ్ ఎంత? ఏజ్ 90 ఉంటుందా? అదేదో మంచిగా చెప్పింది కుదురుపాక గురించి మొత్తం అంత స్టోరీ అంతా. తాత చెప్పినట్టు ఎట్లున్నదో ఏంటిదో అనేది నా వీడియోలో కూడా మొత్తం వస్తుంది. చూడుర్రి, నా గొంతు కొద్ది ఖరాబ్ అయింది అరిసి ఈరోజు క్రికెట్ ఆడటం వల్ల. అదేనా తాత? సబ్స్క్రైబ్ చేయను, లైక్ చేయి అను, సబ్స్క్రైబ్ చేయి, కామెంట్ చేయి, లేకుండా కర్ర అనుకొని కొడతాను. థ్యాంక్ యూ.
హోమ్ టూరా మాదన్న ఇక ఇది తీసుకుంటా అయిపోయిందా అవ్వ చెల్లి మా అన్వేష్ వాళ్ళ వైఫ్ అది చెప్పమ్మా అండి మా తమ్ముడు అన్వేష్ వాళ్ళ ఇల్లు అన్ని మొక్కలు మొక్కలంటే బాగా ఇష్టం తమ్ముడికి ఇదేనారు తమ్ముడు మళ్ళీ తోట ఎత్తున్నావా తూర్పున గొల్లగుట్ట ఈ వెనక కనిపించేదే పామండల గుట్ట ఆ పామండల గుట్ట పేరు ఎలా వచ్చిందని అంటే నేను మా అలీపాసని అడిగితే అలీపాస ఏమన్నా అంటే పూర్వం పెద్ద పాము అనకట్ట లాంటి పాము ఈ ఊరు కొదురుపాకలో ఉన్న వ్యక్తిని మింగిందట మింగుడుతోనే డైరెక్ట్ ఆ పాముని ఏం చేసిందంటే గొడ్డలు పట్టుకొని పస ఎట్లా పస చంపిందట ఆ పస చంపిన వాళ్ళే ఆ మొక్కలు ఇక్కడ మొక్క అక్కడ మొక్క అలా మొత్తం అన్ని స్ప్రెడ్ అయితే ఆ మొక్కలో ఉన్న ప్లేస్ని సేమ్ శిలాజాలన్నీ అలానే ఉన్నాయట అచ్చులు అలా ఉన్నాయట ఆ బ్లడ్ కూడా అలాగే ఉన్నదట కొన్ని రోజుల వరకు ఇప్పుడు బ్లడ్ లేదట ఆ బ్లడ్ ఆ అచ్చులు దాన్ని బట్టి అది పామండల గుట్ట అంటారు ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం ఇదిగో ఇది కనిపించేదేమో రంగనాయకుల గుట్ట ఇది కనిపించేది అదేమో గొల్లగుట్ట అదేమో పామండల గుట్ట ఇంకోటి అనుకున్నా నమ్ములాద్రి సాయి గట్ట ఇవన్నీ ఇల్లు ఉన్నాయి అది చూపిస్తా అక్కడ ఆలయం కూడా పెద్దగా ఉంటుంది ఓకే రండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ కనిపించేదే పామండల గుట్ట ఒక్కసారి ఆ పాము దక్షిణాన ఉన్న పామండల గుట్టకి ఎందుకు వెళ్ళిందంటే మొత్తం చీకటి అంతేనా మనిషి తల రూపంలో అక్కడ కనిపిస్తాడు ఇక్కడ పైన ఇక్కడ చూడండి మనిషి తల రూపంలో కనబడుతుందా పైన మనిషి నిలబడ్డట్టు కనిపిస్తుంది కనబడతలేదే మీరు ఇక్కడ గమనించండి మనం పోయే కొద్ది సూర్యుడిని గమనించండి మీరైతే కాన్సన్ట్రేషన్ ఎందుకు ఇక్కడ తొందర చీకటి అవుతుంది అనేది ఇప్పుడు చూసారుగా ఇంత ముందాక మనకు సన్లైట్ కనిపించింది కదా ఇప్పుడు చూసే వరకు సన్లైట్ లేదు మీరు గమనిస్తే ఇదే ఈ గుట్టల వల్ల తొందరగా చీకటి అవుతుంది ఇప్పుడు చూసారు కదా సన్ రైజ్ అనేది లేదు మళ్ళీ అవతల వైపు వెళ్తే కొంత దూరం తర్వాత మళ్ళీ అక్కడ వస్తుంది పక్క నుంచి ఇక్కడ చూడొచ్చు మళ్ళీ సన్ రైజ్ వచ్చింది చూసారుగా ఇంత ముందు లేదు ఇప్పుడు ఉంది పాము నరికినట్టుగా ఉన్నది చూడు పాము లెక్కలేదు ఇట్లా అక్కడ మనిషి తల లెక్క ఉన్నది చూడు మనిషి తల లెక్క అక్కడ మీద చూస్తే మనిషి తల లెక్క ఉంది ఇక్కడ పాము నరికినట్టు కాట్లు పడ్డట్టున్నది చూడు పామండల గుట్ట మీద పాము చూడు ఇక్కడ ఉంది అక్కడ మంచిగా ఈ పాము ఉన్నది చూడు ఇట్లా నరికినట్టు కాట్లు పెట్టినట్టు చూడు అక్కడ ఇక్కడ మంచి పక్క బండ్లకి ఇట్లా ఇక్కడ కింది రాకుండా ఇది మనిషి పాము నరికినట్టు చూడు ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా పాము నరికినట్టు ఉన్నది కనబడుతుందా ఏది అదే అదా చూడు చూడు ఇగో అది పామండల గుట్ట అదే మంచి కనబడతాను చూడు ఇవో కొసి ఇక్కడ రాకున్నది కింది రాక అది మా అత్తలు మా మామూలు మాకు చెప్తే మాకు తెలుసు ఏమైందమ్మా వెనకట గొర్రెలు కొట్టుకొని వచ్చిందట పెద్ద గొల్లు కొట్టుకొని వస్తే దీనికి అది ఆ బండ అన్నది పామేనట బండ పామేనా ఆ బండ పామే అబ్బరి పెట్టు గొర్రె వేపుకుంటూ అప్పుడు ఎండి కాలం కదా గొర్రె వేపుకుంటూ వచ్చే వరకు అయ్యా నా గొర్రె నేటివాయంటే తప్పుడు మింగుతుందట గొర్రెల్ని గొర్రె మింగుతుంది వచ్చే వరకు అని ఆయన కూడా మింగిందట ఆయన కూడా మింగిందా అబ్బరి బిడ్డ మందున్న కాడ 2-3 ఉంటారు కదా ఇంకొక ఆయన వచ్చారు మొత్తం మింగి సప్పేనో ఇంకా సజ్జ పట్టుకొని వచ్చే వరకు నా గొర్రె మింగింది నా గొర్రె మింగింది అని ఆయనతో గడ్డలు పట్టి నరికిందట ముక్కలు నరికిందట మరి ఏం చేస్తాను అట్లా కాదు తల్లి చెప్పు ముక్కలు నరికిందట అదే స్టోరీ అంతేనా
నేను వెళ్తాను. అమ్మ అట్లాగా తల్లి, ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు వచ్చి ఇక్కడికి రోజు వస్తూ ఉంటారా? అంటే మాది ఈ ఊరు మీది పక్కూరా? కొద్దిపాటి ఇది. ఓకే. అంటే మా ఊరు ఆ ఊరు వాళ్ళు మా ఊరికి వస్తారు, మేము వాళ్ళ ఊరు పోతాం. ఇది మాది ఈ ఊరు. మాది గోదావరికన్నా అమ్మ. గోదావరికన్నా జాబ్ చేస్తూ ఉంటాము. కుదురుపాకు గురించి తెలిసి కుదురుపాకు దగ్గరికి వచ్చాము మేమందరం. మీరు చాలా చక్కగా పని చేసుకుంటూ ఈ ఏజ్ లో కూడా నవ్వుతా చాలా సంతోషం అనిపించింది. ఇక మా అమ్మమ్మలాగా ఉన్నది. అమ్మ ఈ బంగారమేనా తీసుకుపోయేటోళ్ళు మరి తీసుకుపోయాం కాదు, నీ అంటున్నా మనోడు. అది ఇది పట్టుకుని పోతుంది. ఏముంది మన దగ్గర? గొర్రెలు మాక పిల్లలు మా పెద్ద మనిషి కాస్తాడు గౌన్లలో. ఇది పట్టుకుంటే ఇట్లా పట్టుకుని వస్తావచ్చా? అదే నాకు ఇట్లా పట్టుకుని వెళ్తున్నప్పుడు ఆ రోజులు ఎలా ఉండేది? నేను ఈ కొద్దిపాక నుంచి కళ్ళు మోసిన నా ఇంటికలు అన్ని పోయినాయి. అంతేనా? కానీ ఇక ఇప్పుడు పెద్ద మనిషిగా ఎక్కుతలేడు. నువ్వు కుదురుపాక ఇక నేను ఒక్క మాకని మేపుకుంటాను, ఇక దాన్ని మోసపోతాను. కుదురుపాక నుంచి మొత్తం ఇంటికి పోయినాయి. నేను ఏం పోయలేదు, నాకు మొత్తం పోయి. ఈ కొద్దిపాక నుంచి ఎత్తుకపోయినావు నాయన. కుండలు కింద కుండలు కళ్ళు కుండలు గింత కుండకు 5 రూపాయలు. అంతేనా? కాడు బద్దలు పెట్టుకొని ముంగట ఇప్పుడు అయింది రోడ్డు మునుపు కట్ల పడిపోదు మద్దలకి. అప్పుడు పాము రెడీయా? ఇగో అమ్మా సరే ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. ఓ ఇచ్చిన మాట తల్లి. ఇది లైక్ చేయరు, లైక్ చేయరు, లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. పాము యొక్క శిలాజం ఫాజిల్ దగ్గరికి మనం వెళ్తున్నాము. ఆ ఫార్మేషను, పాము యొక్క ఫార్మేషను, ఆ స్టోన్ అంతా అలానే ఉన్నది. ఇంకా దాని దగ్గరికి వెళ్తున్నాం మనం. అదిగో మీకు కనిపిస్తుంది కదా, చూడండి ఆ ఘాట్లు అవి. కొద్దిగా జూమ్ చేస్తాను నేను. అదిగో ఆ బండ ఫార్మేషన్ చూడండి. అక్కడి నుంచి ఇక్కడ ఇలా 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 ఒక పాము లెక్క ఎలా ఉంది చూసి గమనించారా? అందుకే దీన్ని పామండల గుట్ట అంటారు. అదిగో ఇక్కడి నుంచి మీకు కొద్ది క్లారిటీ వచ్చింది. అది ప్లేసులు ఉన్నాయి. పట్ట చూసుకుంటారు. అట్లుంటుంది మన తోటి అంతప్పుడు. అట్లుంటుంది మన తోటి మనతోటి. అంటే ఈ డైలాగ్ మనదా సార్? అనే సార్ అనే సార్ సార్ మీదేనట డైలాగ్ అనూరు సార్. ఉంటుంది మనతో చూసిరా. కుదురుపాకు రావాలి. నైట్ ఎట్ టైం వెలుగుతుంది 5 o'clock. చూడండి మెల్లమెల్లగా ఆ గుట్ట నుంచి సూర్యుడు అస్తమం అవుతుంది. ఇక ఒక్కసారి సూర్యుడు కిందకి వెళ్ళినంటే చీకటే. ఇక్కడ మీరు గమనిస్తే లైట్స్ ఆన్ అయినాయి. మీరు కరెక్ట్ గమనించండి. లైట్లు వేసుడు స్టార్ట్ అయింది. అక్కడ గ్రామ పంచాయతీ కుదురుపాక చూసారా, లైట్లు వేసారు. లైట్లు వేసారు. అప్పుడే లైట్లు వేసారంటే చీకటి పడుతుంది అర్థం. మన భారతీయ సంస్కృతి ప్రకారంగా ముందుగానే చీకటి పడకముందే వెలిగిస్తాం. రంగనాయకుల గుట్ట ఆనుకుని ఉన్నది శివాలయం. ఇది శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. వెళ్దామా? బయట నుంచి వెళ్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే మనం శాతవాహనుల కాలం లాంటి శివాలయం చూడడానికి ఇది కొంచెం ఇప్పుడు కట్టినట్టుగా ఉన్నది, కానీ ఇది ఒకప్పుడు శిథిలావస్థలో ఉండేది. అవునా? మేము చిన్నతనంలో ఉండగా ఒక 20-25 సంవత్సరాల కింద శిథిలావస్థలో ఉండేది. ఇక్కడ ప్రధాన అర్చకులు శ్రీ గురుమూర్తి గారు దీన్ని పునరుద్ధరించి శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని మళ్ళీ దాన్ని పునఃప్రారంభం అయ్యేలా చూసి దానికి పూర్వవైభవం తేవాలన్న ఒక దృఢ సంకల్పంతో గురుమూర్తి గారు ఈ గ్రామ పెద్దలందరూ కూడా కూడి
ఈ శివాలయాన్ని మళ్ళీ మీరు చూస్తున్నట్టయితే ఆ పిల్లర్స్ అన్నీ పాత కాలం లాంటివి కనిపిస్తాయి. కాకపోతే దాని పైన ఉన్న స్లాబ్ ఏరియా లాంటివి ఈ మధ్యలో పోసి 15 సంవత్సరాలు 10 సంవత్సరాల కింద మళ్ళీ స్లాబ్ పోసి ఏదైతే ఆ గర్భగుడి ఉన్నదో దాన్ని లోపల చూసినట్టయితే మనకు అంత పాతనే ఉంటుంది, కానీ ఓన్లీ రూఫ్ పార్ట్ మాత్రం ఈ టైంలో చేసింది. కానీ మిగిలిన దాన్ని చూసినట్టయితే ఆ స్తంభాలు కానీ తర్వాత బీమ్స్ కానీ ఆ టెక్నిక్ అంతా పాత రోజుల్లో మనం చూసినట్టయితే. ఇప్పుడు సార్ ఈ గుట్ట గోపురం ఉన్నది చూడ అది బండది అప్పటిదా ఇప్పటిదా? అది ఇప్పుడు కట్టారు. ఓన్లీ గోపురం సంబంధించిన గర్భగుడికి సంబంధించిన రూఫ్ ఏరియా మొత్తం ఇప్పుడు కట్టింది. బాటమ్ సైడ్స్ ఓన్లీ సైడ్ పిల్లర్లు మాత్రమే, సైడ్ పిల్లర్ నుంచి కిందకి మాత్రమే పాతది, మిగతా అంతది పునర్నిర్మాణం చేసింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. శివాలయానికి ప్రసిద్ధి కూడా ఉండేది పూర్వం. దీనిలో ఒక గొప్ప నాగమణి ఉన్నదని చెప్పి, నాగమణి శివాలయాలలో ఒక మంచి మణి ఉంటుందని ఒక ప్రసిద్ధి ఉండేది. అది కూడా ఉన్నదని చెప్పి ఆ రోజులలో కొంచెం దొంగతనం జరిగినట్టు కూడా చరిత్రకారులు కొంతమంది మా పురాతనం వాళ్ళు చెప్తారు. అట్లా చేసిరని చెప్పి అందులో ఒక అద్భుతమైన ఒక కొన్ని అడుగుల కలిగినటువంటి నాగుపాము, ఒక మంచి నాగుపాము ఉండేది. ఆ నాగుపామే ఈ శివాలయానికి కాపలాగా ఉండేది. ఎవరు వచ్చినా అన్న ఒక చరిత్ర అప్పట్లో ఉండేది. ఎవరు వచ్చినా కానీ బయటకు బెదిరించి పంపించేది. ఎవరైనా దొంగలు అలాంటి వాళ్ళు వచ్చి ఆ శివాలయానికి ఎవరైనా హాని కలిగించాలని చూస్తే అలాంటి ఏమున్నా కానీ ఆ పామే వాళ్ళను, ఆ శివాలయాన్ని ఆ పామే కాపాడేది. పెద్ద నాగుపాము, 20 అడుగుల నాగుపాము ఉండేదని చెప్పి పూర్వంలో పెద్దలు చెప్పేవారు. మీరు గమనించారా, పూర్వం రోజుల్లో నాగబంధం మన పద్మనాభ స్వామి టెంపుల్ కానీ నాగబంధాలు ఇస్తూ ఉంటారు ఏదైనా నిధి నిక్షేపాలు ఉంటాయి. అలాగే ఈ ఊర్లో కూడా నిధి నిక్షేపాలు ఉండే ప్రసిద్ధి ఏమైనా ఉన్నదా? అట్లాంటివి ఉన్నాయి కాబట్టి పురాతన రోజులలో ఈ ప్రాంతానికి సంబంధించిన ఋషులు మునులు అటువంటి ఒక ఆ పరమేశ్వరుడు కూడా ఒక నాగుపామును ఇక్కడ దానికి రక్షగా పెట్టినట్టు మేమైతే గ్రామస్తులు అందరం నమ్ముతాం. ఓకే, గుడ్, నైస్, థ్యాంక్ యూ. ఊర్లో మరొక అద్భుతమైన ఆలయం అంటే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం. ఇది కూడా రంగనాయ గుట్టకి ఆనుకునే ఉంటుంది. ఒకవైపు ఏమో రాజరాజేశ్వరి స్వామి దేవుడు, ఇంకోవైపు ఏమో హనుమానుడు. ఈ ఊరికి ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి కాపలా కావాల్సి వచ్చినా, ఎటువంటి ప్రమాదం జరిగినా కానీ ఫస్ట్ ఆంజనేయ స్వామి కాపాడుతాడని ఒక ప్రసిద్ధి. ఆటోమేటిక్గా మన నంబులాద్రి స్వామి దేవాలయము. కాకపోతే నంబులాద్రి స్వామి వారు ఈ టెంపుల్లో ఉండరు. ఇది అతి పురాతనమైన టెంపుల్ ఇది. కానీ విశిష్టత ఏంటంటే ఆ స్వామివారు ఇక్కడ ఉండరు, అమ్మవారి కోసం దేవునిపల్లి వెళ్ళిరు. ఎప్పుడు ప్రతి దసరాకి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది, ప్రతిష్ఠింపడతారు. దసరా ఉత్సవాలతో పాటు దసరా రోజును తీసుకొచ్చి ఈ గుడిలో ప్రతిష్ఠించి పెడతారు. చూడండి, టెంపుల్లో అసలు దేవుడు లేడు, 2 డెక్కలు అవి ఇవి దేవుడు లేవు. కానీ దసరా రోజు దేవునిపల్లి నుంచి దేవుని తీసుకొస్తారు. తీసుకొచ్చిన దసరా అయిన అనంతరం దేవుణ్ణి ఒక బంధు బదాయంత్రాలతో, వాయిద్యాలతో, మందిగుడ్డు వాయిద్యాలతో మంది అందరూ కలిసి ఉత్సవాలు చేసుకుంటూ ఈ ఊరు నుంచి దేవునిపల్లి స్వామివారిని మళ్ళీ తీసుకెళ్తారు. ఒక్క దసరా రోజు మాత్రమే స్వామివారు వస్తారు. అప్పుడు దసరా అయిన తర్వాత ఈ టెంపుల్ ఖాళీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత దూరంగా ఉన్నాయో ఒకసారి రూమ్ చూద్దాం. దాదాపు 8 కిలోలు ఆగుతుందో ఊరుతుందో ఇక్కడ ఉంటాం భయపడకుండా. పట్టుకొచ్చారు కదా. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ నామాలు కనిపిస్తున్నాయి కదా, ఇదే రంగనాయకుల గుట్ట. దీనిని ఆనుకొని లక్ష్మీ నంబులాద్రి స్వామి టెంపుల్లో ఉన్న పెద్ద మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టుకున్న ఓడ చూడండి,
ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. అతి పురాతనమైనటువంటి లక్ష్మీ నంబులాద్రి స్వామి టెంపుల్ ఇది. ఇది లక్ష్మీ నంబులాద్రి స్వామి టెంపుల్. సమయం ఎంత అయింది? 5:09. అప్పుడే ఎవరింట్లో వాళ్ళు లైట్లు వేసుకోవడం గమనించారు మీరు. లైట్లు ఉంటాయి చూడండి, అది అప్పుడే లైట్లు వేశారు. 5:09 అయింది, లైట్లు వేశారు. బయట ఏ ఊర్లోని కూడా లైట్ లేరు, కానీ ఇక్కడ చూడండి అప్పుడే చీకటి అయింది. 5-9 నిమిషాలకే ప్రతి ఇంట్లోని చీకటిని మీరు గమనించారు. ఆ లైట్ ఉండడం వల్ల లైట్ కనబడుతుంది అంతే. అట్లా మంచి ఫ్రెండ్స్ మనకి ఆగమంటే ఆగితే 10 మంది పాడతాయి. ఓకేనా? చలో దా చలో. అది అట్లుండదు మనతోటి. అయ్యో అమ్మమ్మో బాబురావు బాబు అనేది ఏంటంటే 4 జాములు ఉండవు, ఈ ఊర్లో 3 జాములు ఉంటాయి. పొద్దు అయితే ఉంటది కానీ ఆ కొండ రావడం వల్ల ఎండ అయితే ఉండదు ఈ ఊర్లో అంటాం. ఎండ పోద్ది, నీడు ఉంటది. ఈ బాంబు అనేది ఒకటే. తమ్ముడు అన్వేష్ వాళ్ళ నాన్నగారు సీఎం రేవంత్ రెడ్డి గారితో ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా తిరిగేది. ఇప్పుడు కాంగ్రెస్లో గెలిచిన తర్వాత కూడా ఆయన దగ్గరుండి ఆయన మర్చిపోకుండా తీసుకున్న ఫోటో ఇది. పక్కన చూస్తున్నది పెద్దపల్లి ఎమ్మెల్యే గారు. పెద్దపల్లి ఎమ్మెల్యే గారు మన తమ్ముడు అన్వేష్ వాళ్ళ నాన్నగారు, మధ్యలో సీఎం గారు. గొల్లగుట్ట ఎక్కే ప్రయత్నం చేస్తున్నాను. ఈ గొల్లగుట్ట ఎక్కి ఈ ఊరు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తున్నాను. రండి. వస్తున్నారు కదా గొల్లగుట్ట అంటే 3 జాములు కావడానికి ఈ గుట్ట కూడా కారణం. ఇటు చూసిన గుట్టలు, ఆ గుట్టల మధ్యలో ఈ ఊరు ఎంత మంచిగా ఉంటుంది. ఈ గుట్టల మధ్యలో ఊరు ఉన్న వల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ప్లస్ ఏంటంటే జాగ్రత్తగా ఇటు నుంచి అడ్డన్నాడు జారుతావు. ఇట్లా ఎక్కుతున్నాం మనం. చాలా స్కిట్టి వాతావరణం ఉంది. ఏం కాదు, మీకోసం మీ వీడియో కోసం జారినా మంచిదే. రండి. జాగ్రత్త, కింద ఉంటాను, జారకపోతే పైన ఉంటాను, ఏం లేదు. ఎల్లిగడ్డ 300కి ఎల్లిగడ్డ. ఇదే బండ ప్రమాదకరం అని చెప్పేది. వీడియో చాలా ప్రమాదకరం. ఈ మెట్టులు ఎక్కేది, మెట్టులు లేవు, ఈ గుట్ట ఎక్కేది చాలా ప్రమాదకరం. నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఈ గుట్ట ఎక్కబడుతుంది. మీరు ఎక్కకండి, ట్రై చేయకండి, చాలా జాగ్రత్తలు వహించండి. రండి. చాలా ఇబ్బంది. కొండ మీద ఎక్కువ కొన్ని అడుగు జంతువులు తాగడానికి ఈ నీరు ఉపయోగపడుతుంది. చూడండి. ఓ పొట్ట విరిగిపోయింది, బట్ట విరిగిపోయింది, అయినప్పుడు కూడా ట్రై చేస్తాం.
మీరు చూస్తున్నారు కదా కుదురుపాక గ్రామం. 3 జాముల కుదురుపాక గ్రామంలో మేమందరం కూడా మా కుదురుపాక వాసులందరం కూడా ఈ గ్రామంలో పుట్టినందుకు మేము చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా సాయంత్రం కాలం ఉండకుండా కేవలం 3 జాములు అనగా 4 జాములుగా విభజించిన రోజులో 3 జాములు మాత్రమే ఇక్కడ మనకు కనిపించే విధంగా ఉదయాన ఈ తూర్పున ఉన్న గొల్లగుట్ట అనేది 4 గుట్టల మధ్యలో ఈ గ్రామం ఉండడం వల్ల ఉదయాన తూర్పున మనకి ఇప్పుడు చూసిన గొల్లగుట్ట అనే నీడ యొక్క ఎండకు ఏదైతే సూర్యుడైతే ఏదైతే ఉంటాడో సూర్యునికి ఎదురుగా ఉండడం వల్ల ఇక్కడ 1 గంట ఆలస్యంగా ఉదయం మనకు సూర్యుడు కనిపిస్తాడు. మళ్ళా చూస్తే పడమటన శ్రీ రంగనాయకుల స్వామి గుట్ట అనేది ఉండడం వల్ల మనకు పడమటి పక్క తొందరగా ఈ సూర్యుడు ఆ గుట్ట పక్కనకి వెళ్ళిపోవడం వల్ల మనకు ఒక 2 గంటలు దాదాపు 3:30-4 గంటల సమయానికి ఆ గుట్ట పక్కనున్న ప్రాంతం మొత్తం చీకటి కావడం జరుగుతుంది. దానివల్ల మనకు ఉదయం 1 గంట సాయంత్రం 2 గంటలు అంటే ఒక 3 గంటల టైము మనకు సూర్యుడు అనేది ఈ గ్రామం వాళ్ళకు కనిపించకుండా ఉండడమే ఈ గ్రామం యొక్క ప్రత్యేకత. ఈ గ్రామంలో చాలా ఉత్సవాలు అనేది అద్భుతంగా జరుగుతాయి. అన్ని ఉత్సవాలు కూడా ఈ గ్రామంలో జరగడం వల్ల మేము చాలా సంతోషంగా ఈ చిన్నతనం నుంచి వెళ్ళే ఈ గ్రామానికి మరొక విషయం ఏంటిదంటే ఉత్తరం పక్కన శ్రీ లక్ష్మీ నంబలాద్రి స్వామి దేవాలయం కలిగి ఉంటుంది. దక్షిణం ప్రాంతంలో శ్రీ పామ్మండ గుట్ట అనేది ఒకటి మనకు ఉండడం వల్ల 4 గుట్టల మధ్యలో ఈ గ్రామం కొలువై ఉన్నది. పక్కన చూస్తే గలగలా పారే ఉసేమియా వాగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఉసేమియా వాగ్ అనేది గలగలా పారడం వల్ల ఈ గ్రామానికి లేనటువంటి సదుపాయం ఏది లేదు అన్న విధంగా సమీపానికి పెద్దపల్లి గ్రామానికి సమీపంలో ఉండడం వల్ల మేము ఏదైతే అంటున్నామంటే మా గ్రామస్తుల కోరిక అనేది ఒకటే. మనం రోప్వే అనేది ఎక్కడో మన ఊటీలో అక్కడిక్కడ చూస్తుంటాం. మీరు అక్కడ చూసినట్టయితే ఈ రంగనాయకుల గుట్టకు పామ్మండ గుట్టకు మధ్యలో ఒక చెరువు ఉంటుంది. దాన్ని మనం లోయకుంటగా పిలువబడుతుంది. ఆ లోయకుంట ప్రాంతాల్లో ఒక రోప్వే కనుక ఈ గుట్ట నుంచి వెళ్ళి ఆ గుట్టకు వేసి ఉండేదంటే మా కుదురుపాక గ్రామస్తులు అందరం కూడా కోరుకునేది ఏంటంటే పర్యాటక ప్రాంతకంగా ఈ కుదురుపాక మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ రంగనాయకుల గుట్ట నుంచి వెళ్ళి ఏదైతే ఒక రోప్వేను పామ్మండ గుట్టకు వేసినట్టయితే మధ్యలో చెరువు ఉంటుంది. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వ్యూ అనేది. ఈ గుట్ట నుంచి వెళ్ళి ఒక రోప్వే ద్వారా మనుషులు అనేది ఆ గుట్టకు పోతా అంటే మధ్యలో చెరువు ఉంటుంది కాబట్టి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పి మా గ్రామస్తులు అందరూ కూడా ఇది ఎన్నటి నుంచో కోరుకుంటారు. కాకపోతే మేము పర్యాటక రంగంగా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులకు నాయకులకు కూడా ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. ఇది జరిగితే మా గ్రామం చరిత్రలో నిలిచిపోతుందని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా అన్వేష్ గారు, మీరు అనుకున్న కోరికలు మంచి కోరికలు, ఊరి జనాల కోసం, ఊరి అభివృద్ధి కోసం మీరు కోరుకునే కోరికలు చాలా స్వచ్ఛమైనవి, దృఢమైనవి. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా ప్రపంచానికి తెలిసి, దేశానికి తెలిసి, రాష్ట్రానికి తెలిసి, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ సమస్యను పరిష్కరించి అంటే ఈ ఊరి అభివృద్ధిని చేసి మరింత 10 మంది వచ్చే విధంగా 10 మంది, 100 మంది, 1000 మంది, లక్షలాది మంది పర్యాటకులు వచ్చి ఈ ఊరిని వీక్షించే విధంగా ఉండాలని మీ కోరిక చాలా మంచిగా అనిపించింది. ఖచ్చితంగా మీ కోరిక నెరవాలని సీఎం రేవంత్ రెడ్డి గారి దాకా ఈ వీడియో పోవాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవాలని కోరుకుంటున్నాను. చెప్పండి, ఇంకా మీకు ఏమన్నా మా వ్యూవర్స్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మా గ్రామానికి మీ యొక్క యూట్యూబ్ ఛానల్ వారు ఇక్కడికి వచ్చి మా గ్రామం తీసినందుకు మీ వ్యూవర్స్ కూడా, తర్వాత మీకు ఇంకా మరికొన్ని సబ్స్క్రైబ్స్ పెరగాలని, లైక్స్ రావాలని, మీ ఛానల్ మరింత ముందుకెళ్ళి మీరు తీసిన ఈ వీడియో సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర రాక మరియు పర్యాటక శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందితే ఈ వీడియో సక్సెస్ అయినట్టని మా ఉద్దేశం. చాలామంది చాలా వీడియోలు మీరు యూట్యూబ్లో చూసినట్టయితే చాలామంది వచ్చిస్తారు, చాలా వీడియోలు చెప్తూనే ఉంటారు. కానీ ఇంతవరకు ఎటువంటి పర్యాటక రంగానికి సంబంధించిన స్పందన రాలేదు. ఒక మీ వీడియో వల్లనన్నా అటువంటి స్పందన వస్తుందో చూద్దామని మా యొక్క కోరిక. మా ఛానల్ పేరు చెప్పండి. రుద్రానిహాన్ అన్న ఛానల్ ద్వారా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, పర్యాటక శాఖ మంత్రి గారి దృష్టికి వెళ్ళి
ఈ గ్రామం అభివృద్ధి చెందేదంటే మేము చాలా గొప్పగా ఫీల్ అవుతామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మీరు గమనించారా తాబేలు నోరులాగా ఎలా ఉందో, తాబేలు తెరిచినట్టు ఆస్ట్రిచ్ లాగా. ఇది గొల్లగుట్ట.